నిర్వికల్పానంద సావిత్రి కథనం ముగిస్తూ ఇలా అన్నాడు. ఆ విధంగా సతీ సావిత్రి విషయంలో తన ధర్మజ్ఞతను నిరూపించుకున్నాడు యమధర్మరాజు. ఒకసారి రావణాసురుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది ఆయనకు. ఆ గాథ వినండి. విశ్వంలో వీళ్ళందరినీ జయించాలన్న కాంక్షతో సంచారం చేస్తున్న రావణాసురుడు పుష్పక విమానం మీద వెళ్తూ నారద మహర్షిని చూశాడు. విమానాన్ని ఆపి ఆయనకు పలకరించాడు. మానవలోకంలో రాజవీరులను జయించిన విషయాలను ఏకరవు పెట్టాడు. రావణాసురుడు వినిపించిన విజయగాథలను విని నారద మహర్షి గొల్లుని నవ్వాడు. నువ్వేమో రాష్ట్రవీరుడివి, మానవ మాత్రం జయించడం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఆనందిస్తున్నావు. ఏనుగు దోమను ఎదుర్కొన్నట్టుంది నీ వరస. విష్ణువునో యమధర్మరాజునో దేవేంద్రుడినో ఇతర దైత్యదాన వీరాగ్రేసరులను ఓడించి గెలిస్తే అది నిజమైన గెలుపు. రావణాసురుడు చిన్నగా సగర్వంగా నవ్వాడు. మీ సూచన చక్కగా ఉంది. ఇదివరకే దిక్పాలకులను జయిస్తానంటూ ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. త్వరలో అంతకుడైన యముడి మీదకే దండెత్తి వస్తాను. మంచిది, అదే నీ పరాక్రమానికి తగినది, నారదుడు రెచ్చగొడుతూ అన్నాడు. పుష్పక విమానం కదిలింది. నారదుడు ఆలస్యం చేయకుండా సంయమనీపురం వైపు ప్రయాణం సాగించాడు. నారద మహర్షి యమసభాభవనం ప్రవేశించాడు. యమధర్మరాజు స్వాగతం పలికి తన సమీపంలోని ఆసనం చూపించాడు. నారదుడు కూర్చున్నాడు. యమధర్మరాజా, పులస్త్య బ్రహ్మ పౌత్రుడు, విశ్వవసు బ్రహ్మపుత్రుడు అయిన రావణుడు తెలుసు కదా? నారదుడు ప్రశ్నించాడు. తెలియకే? సృష్టిలో అందరి గురించి, అందరి పాపపుణ్యాల గురించి అవగాహన కలిగి ఉండటం నా విధి, యమధర్మరాజు నవ్వుతూ అన్నాడు. అన్ని లోకాలలోని అందరే వీరుల్ని యుద్ధంలో ఓడించే ప్రయత్నంలో దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అతగాడి లక్ష్యంలో అహంకారం కనిపిస్తోందే, యమధర్మరాజు కళ్ళు చిట్లిస్తూ అన్నాడు. అందుకు సందేహం లేదు. అతడి అహంకారం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే అతి త్వరలో సంయమనీపురం మీదికి దండెత్తి రానున్నాడు. యమధర్మరాజు కళ్ళు విశాలంగా అయ్యాయి. అలాగా? ఆ గగన మార్గంలో వెళ్తుంటే పుష్పక విమానయానం చేస్తూ ఎదురుపడ్డాడు. తన విజయ పరంపర గురించి వర్ణించాడు. త్వరలో ససైన్యంగా యముడిని ఎదుర్కొని ఓడించి మరీ వస్తాను అన్నాడు నాతో. అది వినిపించి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. యమధర్మరాజు గొల్లును నవ్వుతూ ఉండిపోయాడు. నవ్వు ఆపి నారద మహర్షి వైపు చూశాడు. పోగాలము దాపరించిన వాళ్ళు ఈ కాలుడి ముందుకు వస్తారు. ఆ రావణాసురుడికి మా బాహుబలం గురించి తెలియదు, పాశం గురించి తెలియదు, మా మహాదండ ప్రహారం గురించి తెలియదు. అవును, నారదుడు వంత పాడుతున్నట్టు అన్నాడు. మాటలెందుకు మహర్షి, రానివ్వండి ఆ రావణుడిని. యమధర్మ ప్రతాపాన్ని రుచి చూపిస్తాను, యమధర్మరాజు గంభీరంగా అన్నాడు. ఎందుకైనా మంచిదని ముందుగా మీ చెవిలో వేశాను, నారదుడు నవ్వుతూ అన్నాడు. మీ అభిమానం మాకు తెలియదా? మందిరానికి వెళ్ళి ధూమోర్న ఆతిథ్యం స్వీకరించండి. సంయమనీపురానికి వచ్చి తనను ఆశీర్వదించకపోతే ఆమె బాధపడుతుంది. సాధ్వి ధూమోర్న అభిమాన గౌరవాలు నాకు ఎరికే కదా. ఆమెను చూడకుండా ఆశీర్వదించకుండా ఎలా వస్తాను. విజయోస్తు. నారదుడు ఆసనం మీద నుండి లేచాడు. యమధర్మరాజు సేనాపతి వైపు తిరిగాడు. ఉలుంబరా? ప్రభు, ఉలుంబరుడు వినయంగా లేచినున్నాడు. సైన్యాన్ని అప్రమత్తం చెయ్యి. గర్వాంధుడు రావణాసురుడు సైన్య సమేతంగా సంయముని మీదికి ఈ యముని మీదికి దండెత్తి వస్తాడని వర్తమానం విన్నాం. నగరం చుట్టూ మోహరించండి. అతగాడి సైనికులను తరిమి కొట్టండి, యమధర్మరాజు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ. ఉలంబరుడు ఖడ్గాన్ని ముట్టుకుని తలవాల్చి అన్నాడు. తరిమి కొట్టి తమకు నివేదిస్తాం. వేగంగా వెళ్తున్న సేనాధి వైపు క్షణకాలం పాటు చూసి యమధర్మరాజు చిత్రగుప్తుడి వైపు తిరిగాడు. చిత్రగుప్త, పుణ్యాత్ములైన జీవులను ప్రవేశపెట్టమను. నారదుడు చెప్పినట్టే రావణుడు యమపురి మీదికి దండెత్తి వచ్చాడు. అయితే తరిమి కొట్టి తమకు నివేదిస్తామన్న ఉలంబరుడి శపథం ఫలించలేదు. అప్పటిదాకా ఎవరితోనూ యుద్ధం చేసిన అనుభవం లేని యమధర్మరాజు సైనికులు యుద్ధాలలో ఆరితేరిన రావణ సైన్యం ధాటికి తట్టుకోలేకపోయారు. స్వయంగా రమ్మనండి మీ యముణ్ణి, పారిపోతున్న యమసైన్యాన్ని చూస్తూ గర్జించాడు రావణాసురుడు. అతని సైనికులు వికటాటహాసాలు చేశారు. ఉలంబరుడు యమధర్మరాజు సముఖానికి వెళ్ళి చేతులు జోడించి తలవాల్చి నిల్చున్నాడు. ఉలుంబరా, ఏమిటి వార్త?
సేనాని వాలకం చూస్తూ యమధర్మరాజు ప్రశ్నించాడు. ప్రభువులు మన్నించాలి. రాటుదేలిన రావణ సైన్యం ముందు మన సైనికులు నిలవలేకపోయారు. నేను కూడా చాలను. స్వయంగా తమరినే రమ్మని ఆ రాక్షస వీరుడు రావణాసురుడు హూంకరిస్తున్నాడు. స్వయంగా ప్రభువులే. మా రథాన్ని సిద్ధం చెయ్యి. యమధర్మరాజు కంఠధ్వని సభలో మారుమ్రోగింది. ఉలంబరుడు వెలుపులకి పరుగు తీశాడు. యమధర్మరాజు అధిరోహించిన దివ్యరథం ప్రళయ సమయ సూర్యబింబములా దగదగలాడుతూ కళ్ళు చెదిరే కాంతుల్ని విరజిమ్ముతోంది. కారు మేఘాల్ని వికరించే వర్ణంతో ఎంతో ఎత్తైన ఆకారం, వంకీలు తిరుగుతూ భుజాల క్రిందకు జారిన నల్లటి శిరోజాలు, గుబురుగా వంపు తిరిగిన కనుబొమ్మల క్రింద ఎర్రగా మండే అగ్నికుండాలను తలపింపజేసే సువిశాల నేత్రాలు, రక్తపు పులిమినట్టున్న ఎర్రటి పెదవులు, కాలనాగుల్లా పొడవుగా ఉన్న చేతులు, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో మినుగురులు జిమ్ముతున్న భయంకరమైన దండం. ప్రణయ భయంకరంగా రథంలో తమ వైపు దూసుకెళ్తున్న యమధర్మరాజు ఆకారాన్ని చూసిన రావణ సైన్యం భయంతో వణికిపోతూ ఆయుధాలను జారవిడిచి వెనుతిరిగి పరుగు లంఘించుకుంది. యమధర్మరాజు యుద్ధ నినాదములా అట్టహాసం చేశాడు. రావణాసురుడి రథాశ్వాలు సారథి ఉలిక్కిపడ్డారు. కకావికలై పారిపోతున్న రావణాసురుడి సైనికులు దిశలు దద్దరిల్లి అట్టహాస ధ్వని విని తమ పరుగు వేగాన్ని పెంచారు. రావణాసురుడు 10 ధనస్సులతో బాణాలు ఒకేసారి సంధించి యమధర్మరాజు మీదికి గురిచూసి వదిలాడు. పాశాన్ని దండాన్ని ప్రక్కన పెట్టి యమధర్మరాజు ధనువును అందుకున్నాడు. ఆయన మహాధనువు నుండి వెలువడిన బాణ పరంపర రావణాసురుడి బాణాలకు పోటీ పడి చేసి అతని శరీరాన్ని రక్తసిక్తం చేసింది. రావణాసురుడు గాయాలను లెక్క చేయకుండా యమధర్మరాజు మీద శరవర్షం కురిపించాడు. ఆ బాణవర్షానికి యమధర్మరాజు బాణవర్షంతో సమాధానం చెప్పాడు. రకరకాల ఆయుధాలతో యమరావణ ద్వంద్వయుద్ధం చాలాసేపు కొనసాగింది. ఒకరి ప్రతాపం ముందు మరొకరు తలవంచడం లేదు. యమరావణ సంగ్రామం 7 రోజులు సాగింది. రావణాసురుడు ప్రయోగించే ఆయుధ పరంపర యమధర్మరాజును విసిగిస్తోంది. అంతులేని ఆగ్రహంతో యమధర్మరాజు తన కాలదండాన్ని అందుకున్నాడు. నిప్పులు కక్కుతూ రావణుడి వైపు చూశాడు. రావణ, ఇక సహించను, నిన్ను క్షమించను. ఇదిగో నిన్ను నేల కూల్చే కాలదండాన్ని ప్రయోగిస్తున్నాను. యమధర్మరాజు దక్షిణహస్తం మిరుమిట్లు గొలిపే కాలదండాన్ని పైకెత్తింది. యమ ఆగు! గంభీరంగా ధ్వనించిన హెచ్చరికను వింటూ యమధర్మరాజు ఆగి చూశాడు. ఎదురుగా బ్రహ్మదేవుడు. పితామహ! యమధర్మరాజు ఆశ్చర్యంగా అన్నాడు. యమధర్మ, శాంతించు. కాలదండాన్ని ప్రయోగించవద్దు. అది తిరుగులేని మహాయుధం. రావణాసురుడిని దండాయుధం వధించకూడదు. పితామహ! అవును నాయన, రావణుడు తపస్సు చేసి నన్ను మెప్పించాడు. దేవతల చేత రాక్షసుల చేత మరణం లేకుండా నా నుండి వరం పొందాడు. నువ్వు దండప్రయోగం చేస్తే రావణుడు హతుడవుతాడు. నా వాక్కు అసత్యం అవుతుంది. దండాన్ని ఉపసంహరించు. బ్రహ్మ వివరించాడు. ఆజ్ఞ. మీ ఆదేశాన్ని కాదనగలనా? ఇది నాకు ఓటమి కాదు. యమధర్మరాజు వినయంగా అన్నాడు. నీ ముందు రావణుడెంత? నీకు అపజయం ఎక్కడిది? నా ప్రమేయంతో ప్రాణాలు దక్కిన ఆ రక్కసుడు విజయం తనదే అనుకుంటాడు. అనుకోని, ఇది నీకు ఓటమి కాదు, అతగాడికి గెలుపు కాదు. బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. యమధర్మరాజు రథంతో పాటు అదృశ్యమయ్యాడు. నిర్వికల్పానంద కొన్ని క్షణాల విరామం అనంతరం పునః ప్రారంభించాడు. యమధర్మరాజుకు రావణాసురుడితోనే కాదు, శ్రీరామచంద్రుడితో కూడా సంబంధం ఏర్పడింది. రామావతార సమయంలో బ్రహ్మదేవుడు యమధర్మరాజును తమ దర్శనానికి రమ్మని వర్తమానం పంపించాడు. యమధర్మరాజు బ్రహ్మసన్నిధికి చేరుకుని వినయంగా నమస్కరించి నిలుచున్నాడు. బ్రహ్మ యమధర్మరాజును చూసి మందహాసం చేశాడు. యమధర్మ, ఒకనాడు నీతో యుద్ధం చేసిన రావణాసురుడు హతుడయ్యాడు తెలుసుగా? యమధర్మరాజు ముఖం చిరునవ్వుతో వికసించింది. మిగతా జీవుల వివరాలు తెలుసుకుని వివిధ లోకాలకు తరలించడం విధాత నాకు విధించిన విధి కదా పితామహ. తెలియకుండా ఉండగలనా? తెలుసుకోకుండా ఉండగలనా? బాగుంది. రావణాసురుడిని ఎవరు అంతం చేశారో తెలుసుగా? బ్రహ్మ అడిగాడు. శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడెవరు? దశరథపుత్రుడు కదా పితామహ. బ్రహ్మ చిన్నగా నవ్వాడు. శ్రీరామచంద్రుడు ఎవరో కాదు యమధర్మ, శ్రీ మహావిష్ణువే. రావణ వధ కోసం దశరథుడి కుమారుడుగా మానవలోకములో అవతరించాడు. తెలుసు. యమధర్మరాజు చిరునవ్వుతో అన్నాడు. మీ అమృతవాణి ద్వారా ఆలకించాలన్న ఆశతో రామావతార రహస్యం చెప్పలేదు. రావణుడు రాముడి చేతిలో హతుడు కావాల్సిన సంకల్పంతోనే ఆ రోజు నిన్ను
నన్ను విరమింపజేశారని రావణవధ అనంతరం అర్థం చేసుకున్నాను. బ్రహ్మ యమధర్మరాజు వైపు తదేకంగా చూశాడు. యమ, రామావతారం పరిసమాప్తమయ్యే సమయం దగ్గర పడింది. అలాగా పితామహ? అవును, ఆ సంగతి శ్రీరామచంద్రుడికి తెలియాలి. బ్రహ్మ సాలోచనగా అన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు కదా పితామహ, ఆయనకు తెలియనిది ఏముంటుంది? యమధర్మరాజు చిరునవ్వుతో అన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించిన శ్రీరామావతారం పంచభూతాత్మకం. పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల నిర్దేశిత సమ్మేళనంతో రూపొందిన శరీరం శ్రీరాముడిది. ఆకలి దప్పులకు, ఆవేదనానందాలకు, ఆశలకు, నిరాశలకు, కష్టాలకు, కన్నీళ్లకు లోనై ఉండి అన్నింటినీ అనుభవించే, అభివ్యక్తీకరించే మానవ రూపం అది. కాకపోతే విశిష్టమైన, ఆదర్శవంతమైన అవతారం శ్రీరామచంద్రమూర్తిది. అయినప్పటికీ భార్యా వియోగాన్ని, దుఃఖాన్ని అనుభవించాడు. పాంచభౌతిక దేహదారులకు ఇందాక వివరించిన ద్వంద్వ లక్షణాలతో పాటు భూసంబంధమైన అజ్ఞానం కూడా ఉంటుంది. అది మామూలుగా మాయలాగా సర్వశ్రేష్టమైన జ్ఞానాన్ని కప్పివేస్తుంది. తన నిజరూప జ్ఞానాన్ని కూడా అది మరుగుపరుస్తుంది. శ్రీరాముడు కాదని, శ్రీహరి అవతార రూపమని, అవతార కాలవేది ముగిసిందని మనం శ్రీరామచంద్రుడికి తెలియజేయాలి. బ్రహ్మ వివరించి ఆగాడు. యమధర్మరాజు మౌనంగా చూశాడు. శ్రీరామచంద్రమూర్తిని కలుసుకుని ఆయన స్వస్వరూపము, మూల రూపము అయిన మహావిష్ణు స్వరూపం గురించి గుర్తు చేయాలి. ఆ భారం నీదే. నాదా? యమధర్మరాజు ఆశ్చర్యంగా అడిగాడు. నీదే. అయోధ్యకు వెళ్ళు, ఆయనను ఏకాంతంలో కలుసుకో, స్వస్వరూపాజ్ఞానం కలిగించు, పాంచభౌతిక దేహాన్ని పరిత్యజించి పరమపదం చేరుకొమ్మను. ఇదంతా ఈ చతుర్ముఖ బ్రహ్మ సందేశంగా విన్నవించు. ఈ రూపంతో నా పితామహ? యమధర్మరాజు ప్రశ్నించాడు. యమరూపంలో కాదు, సంయమి రూపంలో బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. మహాముని రూపాన్ని ధరించి శ్రీరాముడిని కలుసుకో. మహత్తరమైన బాధ్యత అప్పగించారు. తక్షణం భూలోకంలోని అయోధ్యకి వెళ్ళి రామదర్శనం చేసుకుంటాను. యమధర్మరాజు ఆనందంగా అన్నాడు. వెళ్ళిరా, బ్రహ్మ దీవిస్తూ అన్నాడు. యమధర్మరాజు తాపసి వేషంలో అయోధ్యలోని శ్రీరాముడి రాజభవనం చేరుకున్నాడు. లక్ష్మణుడు ఆయనకు ఎదురు వెళ్ళి నమస్కరించాడు. శ్రీరామచంద్రుడి దర్శనార్థం వచ్చాను. మా నాయకుడు పంపించాడు. మీ అన్నగారితో మాట్లాడాలి. యమధర్మరాజు చిరునవ్వుతో అన్నాడు. మా రాక గురించి రామచంద్ర ప్రభుకు తెలియజేయి. చిత్తం, ఇప్పుడే తెలియజేస్తాను. లక్ష్మణుడు వినయంగా అని అభ్యంతర మందిరంలోనికి వెళ్ళాడు. ముని రాక అన్నకు నివేదించాడు. అలాగా, సగౌరవంగా ఆయన తీసుకునిరా లక్ష్మణ, శ్రీరాముడు ఆసనం మీద నుంచి లేస్తూ అన్నాడు. లక్ష్మణుడు ఆవలకు వెళ్ళి కపట తాపసిని గౌరవపూర్వకంగా లోపలికి తీసుకువచ్చాడు. శ్రీరాముడు ఎదురుగా వెళ్ళి నమస్కరించాడు. అర్ఘ్యము, పాద్యము ఇచ్చాడు. ఆర్య, మీ రాక మా పూర్వ పుణ్యఫలం. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు? ఏ కార్యార్థం పంపించారు? శ్రీరాముడు వినయంగా అడిగాడు. శ్రీరామచంద్ర, నేను అతి రహస్యమైన సందేశాన్ని చేరవేయడానికి వచ్చాను. నువ్వొక్కడివే దానిని ఆలకించాలి. పరిచారకులను, లక్ష్మణుడిని అందరినీ పంపివేయి. కపట తాపసి గంభీరంగా అన్నాడు. అలాగే శ్రీరాముడు అన్నాడు. మరొక నిబంధన. కపట తాపసి అన్నాడు. మనం ఉన్న ఈ మందిరంలోనికి ప్రవేశించిన వాళ్లకు నువ్వు మరణదండన విధించాలి. శ్రీరాముడు ఆయన ముఖంలోకి తదేకంగా చూశాడు. ఆర్య, మన ఏకాంతానికి భంగం కలిగించేవారు ఎవరైనా సరే వధార్హుడే అంటూ రాముడు సమీపంలో ఉన్న లక్ష్మణుడి వైపు తిరిగి అడిగాడు. లక్ష్మణ, విన్నావు కదా, ఈ తాపశ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నంతసేపు ఎవరూ రాకూడదు. నియమోల్లంఘన చేసిన వాళ్లకు మరణశిక్ష విధిస్తాను. అందరినీ పంపించివేయి. కవాటాన్ని బంధించి దాని ముందు నువ్వే కాపలా ఉండు. ఆజ్ఞ. లక్ష్మణుడు వినయంగా అంటూ ద్వారం దాటి వెళ్ళి తలుపు మూశాడు. ఆర్య, మీ ఆగమనంలోని ఉద్దేశం ఏమిటో ఇప్పుడు చెప్పండి. శ్రీరాముడు వినయంగా అన్నాడు. శ్రీరామ, నేను తాపసిని కాను, కాలయముడను. తదేకంగా చూడు, క్షణకాలం నా నిజరూపాన్ని చూపిస్తాను. కపట తాపసి గంభీరంగా అన్నాడు. ఆశ్చర్యంలో శ్రీరాముడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఎదురుగా నిలుచున్న తాపసి అంతర్ధానమైపోయాడు. ఆ స్థానంలో భీకరమైన ఆకారంతో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. మహాశయ, యమధర్మరాజా, శ్రీరాముడు అబ్బురపాటుతో చేతులు జోడిస్తూ అన్నాడు. మందహాసం చేస్తున్న యమధర్మరాజు రూపం మాయమైపోయింది. తాపసి ప్రసన్నంగా చూస్తూ సాక్షాత్కరించాడు. శ్రీరామచంద్ర, నిన్ను దర్శించి మహత్తరమైన దివ్య సందేశాన్ని వినిపించే భాగ్యాన్ని
నాకు అందించారు చతుర్ముఖ బ్రహ్మదేవులు. యమధర్మరాజు అన్నాడు. చతుర్ముఖులు తమ మాటగా అందజేయమన్న సందేశం ఇదే. శ్రీరామచంద్ర, నువ్వు మానవ మాతృడివి కావు. రాక్షస రావణ వధార్థం దేవతల ప్రార్థనతో దశరథ రాముడిగా అవతరించావు. నువ్వు పరమ ధామమైన వైకుంఠవాసుడివి. క్షీరసాగర తరంగాల మీద శేషపాన్పును పవళించిన వాడివి. శ్రీ లక్ష్మీనాథుడివి. 11,000 సంవత్సరాల కాల వ్యవధిగా అవతార కాల వ్యవధిగా నిర్ణయించుకొని కౌసల్యమాత పావన గర్భాన ఆవిర్భవించావు. ఆ కాల వ్యవధానం పూర్తి అయింది. అది గుర్తు చేయడానికి కాలపురుషుడైన యమధర్మరాజును పంపిస్తున్నాను. పరమాధామంలోకి నీ మౌలిక రూపంలో ఐక్యం కావలసిన సమయం సమీపించింది. యమధర్మరాజు సందేశం వినిపించి చిరునవ్వుతో చూశాడు. శ్రీరామచంద్ర, కాల వ్యవధిని పరిగణించకుండా ఇంకా ఈ లోకంలోనే ఉండదలుచుకుంటే ఉండవచ్చు అని కూడా సృష్టికర్త నీకు వివరించమన్నారు. ఆ నిర్ణయం నీదే. శ్రీరామచంద్రుడు చిరునవ్వు నవ్వాడు. జనకరాజపుత్రిక సీతగా అవతరించిన శ్రీలక్ష్మి నిష్క్రమించింది. అవతార లక్ష్మిని రావణవధ జరిగిపోయింది. ఆదర్శ రాజ్యపాలన స్థాపించబడింది. నా పుత్రులు కుశలవులు యుక్త వయస్కులయ్యారు. అన్ని కార్యాలు అయిపోయాయి. నిరభ్యంతరంగా పరమపడానికి ఆగమిస్తాను. నా నిర్ణయాన్ని చతుర్ముఖులకు కవాటం తెరుచుకుని వస్తున్న లక్ష్మణుడిని చూస్తూ ఆపివేశాడు. శ్రీరాముడు తాపస రూపంలో ఉన్న యమధర్మరాజు కళ్ళు చిట్లుస్తూ చూశాడు. లక్ష్మణ, ఆశ్చర్యంతో అన్నాడు ఆయన. ప్రభువులు మన్నించాలి. ధర్మాగ్రహ ప్రతిరూపమైన దుర్వాస మహర్షి వేంచేశారు. లక్ష్మణుడు చెయ్యెత్తి వారిస్తున్న అన్నను చూస్తూ ఆపివేశాడు. శ్రీరాముడు కపటతాపసి వైపు తిరిగాడు. ఆర్య, మీరు వచ్చిన కార్యం ముగిసింది. వెళ్తాను శ్రీరామచంద్ర, శుభం. యమధర్మరాజు గంభీరంగాని ద్వారం వైపు నడిచాడు.